వెల్కమ్ బ్యాక్ టు నేను మీ కార్తిక్. చరిత్రలో ఇంత పెద్ద గోపురం ఎక్కడైనా ఉందా? చూడండి, విష్ణు ఆలయం ఇదొకట. అలాగే ఈ దేవాలయం లోపల ఉన్న రంగనాథ స్వామి గురించి తెలుసుకుందామా? 108 విష్ణు దేవాలయాల్లో ఒక క్షేత్రంగా పిలుస్తున్న శ్రీరంగ క్షేత్రం. ఇది మనకి 256 అడుగుల ఎత్తు గల గోపురంతో అలాగే 156 ఎకరాల విస్తరణలో కొలువైంది అనమాట ఈ శ్రీరంగ క్షేత్రం. శ్రీరంగ క్షేత్రంలో మెయిన్ మనకి రంగనాథ స్వామి ఆది దైవంగా పిలుస్తున్నారు. అలాగే ఈ యొక్క క్షేత్రాన్ని మనం సాక్షాత్తు భూలోక వైకుంఠంగా పిలుస్తూ ఉంటాం. ఈ క్షేత్రం వెనకాల మెయిన్ పురాణ హిస్టరీ ఏంటి అంటే, పూర్వం మనకి ఇక్ష్వాక మహారాజు అంటే రఘువంశం చెందిన ఇక్ష్వాక మహారాజు అంటే రాముడు యొక్క ముందు తరస్తులు అనమాట అండి. వాళ్ళు బ్రహ్మదేవుడు తపస్సు చేస్తూ ఉండేవారు. బ్రహ్మదేవుడు తపస్సు చేసి బ్రహ్మ తన తపస్సుకి మెచ్చి తను పూజించే ఒక రంగనాథ స్వామిని ఈ యొక్క ఇక్ష్వాక మహారాజుకి ఇవ్వడం జరిగిందనమాట. అప్పటినుంచి ఇక్ష్వాక మహారాజు, దశరథ మహారాజు, శ్రీరామచంద్రమూర్తి ఇలా అందరూ కూడా రంగనాథ స్వామిని పూజించుకుంటూ ఉన్నారనమాట. ఆ తర్వాత రంగనాథ స్వామి పూజించిన శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకం అన్ని కార్యక్రమం జరిగిపోయిన తర్వాత విభీషణుడు అంటాడు, స్వామి నేను మిమ్మల్ని విడిచి ఉండలేకపోతున్నాను అంటే, ఆయన ప్రతిరూపంగా ఈ రంగనాథ స్వామిని ఒక విభీషణుడికి ఇస్తారనమాట. విభీషణుడు దాన్ని తీసుకొని లంకకి వెళ్తూ ఉంటాడు. కానీ సాయంకాలం సందర్భంలో సంధ్యావందనం చేద్దామని అనుకుని ఒక చెరువు పక్కనే ఒక ఆలయాన్ని పెట్టడం జరిగింది. ఆ చెరువే మనకి కావేరి నది అనమాట అండి. ఆ నది పక్కనే ఒక స్వామివారి విగ్రహం పెట్టేసరికి స్వామివారి విగ్రహం ఎంత కదిపినా కూడా కదలట్లేదు. అప్పుడు ఆయనకి అర్థమైంది, ఇక్కడే స్వామి కొలువై ఉండాలనుకుంటున్నారని చెప్పేసి. అందుకే అప్పటి నుంచి ఒక దేవాలయాన్ని అక్కడే స్టార్ట్ చేయడం జరిగిందనమాట అండి. మనకి లోపల మెయిన్ మనకి కనిపిస్తున్న రంగనాథ స్వామి సాక్షాత్తు రాముడి చేత పూజించబడిన రంగనాథ స్వామి యొక్క మెయిన్ విగ్రహం అనమాట. ఈ రంగనాథ స్వామి లోపల ఇలా మనకి వైకుంఠంలో ఎలాగైతే స్వామి పడుకొని ఉంటారో, అమ్మవారి కాళ్ళ దగ్గర ఉంటుందో లక్ష్మీదేవి, ఇక్కడ అదే విధంగా మనం దర్శనమిస్తూ ఉంటారనమాట. మనకి 26 గోపురాలు కనిపిస్తూ ఉంటే, అందులో ఒక గోపురం మాత్రం చాలా ప్లెయిన్‌గా వైట్ కలర్‌లో కనిపిస్తుంది. మిగతా అన్ని గోపురాలు మనకి రంగులతో అలంకరించబడి ఉంటాయన్నమాట. ఒక్క గోపురం ఎందుకలా ఉందంటే, దాన్ని వెల్లై గోపురం అంటూ ఉంటారు. వెల్లై గోపురం అంటే ఏంటంటే, వెల్లై అనే ఒక దాసి రంగనాథ స్వామి ఎంతో ప్రేమతో, భక్తితో కొలుచుకొని తర్వాత రంగనాథ స్వామికి తన ఒక దేహాన్ని అర్పించిందనమాట. అంటే తన ప్రాణత్యాగం చేసింది. రంగనాథ స్వామి విగ్రహాన్ని కాపాడే సందర్భంలో తన ప్రాణత్యాగం చేయడం జరిగిందనమాట. అదే గోపురం నుంచి తన ఒక దేహాన్ని వదిలేసింది. అందుకే తన ఒక ప్రాణత్యాగానికి రంగనాథ స్వామి ఇచ్చిన కానుకగా దాన్ని వెల్లే గోపురం చెప్తూ ఉంటారు. అందుకే దానికి రంగులు వేయరన్నమాట అండి. ఓన్లీ ప్లెయిన్ వైట్ కలర్ గోపురం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసిన వే అంతా కూడా మనకి పూర్వం ఇదంతా పెద్ద పెద్ద మహానగరం అనమాట అండి. ఈ నగరంలో షాప్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. మనకి 7 ప్రాకారాల్లో ఉంటుందన్నమాట అండి. లోపల మనకి వెళ్తూ ఉంటే మనకి 7 ప్రాకారాలు దాటుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనకి పెద్ద పెద్ద ఇల్లులు అన్నీ కూడా ఇక్కడే కట్టబడినమాట. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తున్న మెయిన్ ఫస్ట్ గోపురం వచ్చేసి మనకి అచ్యుతదేవరాయల వారు నిర్మించిందనమాట అండి. తర్వాత ఆయన కొంతకాలం నిర్మించిన తర్వాత ఆయన దేహాన్ని వదిలేసిన తర్వాత అహోబిలం చెందిన ఒక గొప్ప పురోహితుడు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగిందనమాట అండి. ఆ తర్వాత కొంతకాలానికి మొత్తం ఈ ఆలయం అంతా కూడా మనకి చోళులు, పాండ్యుల చేత అభివృద్ధి చేయబడిందనమాట. సో, ఇలా మనం చూసుకుంటూ వెళ్తే లోపల మనకి రంగనాథ స్వామి దర్శనం అద్భుతంగా ఉంటుందండి. మనకి సంధ్యావందనం చేసుకోవడానికి కూడా మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి. సో, మెయిన్ ఇలాంటి దేవాలయాలకు వెళ్ళేటప్పుడు కొంచెం మన ట్రెడిషన్ వేర్ అంటే పంచె కట్టుకొని వెళ్తే చాలా మంచిదనమాట. మేము కూడా పంచె కట్టుకొని లోపలికి వెళ్ళామండి. అండ్ సంధ్యావందన కార్యక్రమాన్ని కూడా చేసుకొని రంగనాథ స్వామి దర్శనం చేసుకున్నాము. ఈ పక్కనే మేము ఒక హోటల్ తీసుకున్నాము. సో, ఆ హోటల్ చాలా రీజనబుల్ ప్రైస్‌లో ఉంటుంది. ₹300 నాకు తెలిసి. చాలా రీజనబుల్ ప్రైస్‌లో ఉంటుంది హోటల్స్ కూడా మనకి. నియర్ బై స్టే తిరుచానూరు నుంచి మనకి రైల్వే స్టేషన్ నుంచి మనం స్టార్ట్ అయితే ఆటోస్ కానీ, క్యాబ్స్ కానీ బుక్ చేసుకొని స్టార్ట్ అవ్వచ్చనమాట. అక్కడి నుంచి మనకి పక్కనే హోటల్స్ ఉంటాయి. సో, మనం స్టే చేసి మార్నింగ్ దర్శనం చేసుకోవచ్చు స్వామివారిది. అలాగే రంగనాథ స్వామి మెయిన్ మనకి పైన వ్యూ పాయింట్ ఉంటుందనమాట. సో, వ్యూ పాయింట్ టికెట్ ఉంటుందండి. టికెట్ నాకు తెలిసి ₹20 అనుకుంటా పర్ పర్సన్. సో, మనం ఆ టికెట్స్ తీసుకొని కూడా మనం పైన వ్యూ పాయింట్ చూడొచ్చు. వ్యూ పాయింట్ అంటే ఏముండదు. మనకి మెయిన్ స్వామివారి గోపురాలు కూడా కనిపిస్తూ ఉంటాయండి. ఇది మనకొచ్చేసి రంగనాథ స్వామికి రథం అనమాట. సో, మనకి స్వామివారు ఊరేగింపు చేస్తున్నప్పుడు రథంతోనే ఊరేగింపు చేస్తూ ఉంటారు. అది లాస్ట్ ఇయర్ యాక్చువల్‌గా మనకి పాత రథం ఉండేది. దాన్ని తీసేసి కొత్త రథాన్ని నిర్మిస్తున్నారనమాట అండి. సో, మనకి ఇవన్నీ కూడా శ్రీరంగం వెళ్ళాలంటే ఎంత అదృష్టం ఉండాలి. 108 విష్ణు ఆలయాల్లో మనకి 8 తమిళనాడులో ఉంటే కేవలం 2 మాత్రం మన ఆంధ్రాలో ఉన్నాయన్నమాట. అందులో ఒకటి మనకి తిరుమల, ఇంకోటి అహోబిలం అండి. సో, ఈ 2 క్షేత్రాలు మనకి ఆంధ్రాలో ఉన్నాయి. వాటిని దర్శించుకోండి. అలాగే మీకు కుదిరితే 108 విష్ణు దేవాలయాలు దర్శించుకునే సందర్భంలో శ్రీరంగం కూడా వెళ్ళి చూడండి. శ్రీరంగం అనేది మనకి సౌత్ ఇండియాలోనే టాప్ మోస్ట్ పెద్ద పెద్ద దేవాలయాల్లో ఒకటనమాట. ఈ శ్రీరంగ క్షేత్రం కనిపిస్తున్న గ్రీన్ కలర్ పంచె కట్టుకుంది. అది మేమే అనమాట. సో, మీ అందరం కూడా దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము.
సో స్వామివారిని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోండి. మీరు కూడా లోపల వీడియోస్ తీయకూడదు కాబట్టి నేను ఎక్కువ వీడియోస్ తీయలేదు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీమన్నారాయణ, జై రంగనాథం, జై జై.